ప్రైజ్ ది లార్డ్. ప్రియ సహోదరి సహోదరుడా, దేవుని వాక్యంలో ఈ రీతిగా రాయబడి ఉంది, పాపము వలన వచ్చు జీతము మరణము. పాపం అంటే ఏమిటి? పాపం అంటే, ప్రియ సహోదరి సహోదరుడా, నీకు వివాహమైంది, వివాహ బంధాన్ని పవిత్రంగా కాపాడుకోవాలి. అలా కాకుండా నీ భార్య బ్రతికుండగానే వేరొక స్త్రీతో అక్రమ సంబంధం పెట్టుకోవడము, ఇది పాపము. నీ భర్త బ్రతికి ఉండగానే వేరొక పురుషునితో నువ్వు అక్రమ సంబంధం పెట్టుకోవడము, ఇది పాపము. ఏమి పాపం అది? వ్యభిచారము అనే పాపం. ఈ పాపము నీ లోపల అలానే ఉంచుకొని నువ్వు బ్రతుకుతుంటే ఈ పాపం వలన వచ్చు జీతం ఏమిటో తెలుసా? మరణం. నిత్య నరకం నీ కొరకు కాచుకొని ఉంది. ఆ నిత్య నరకాన్ని నుండి నువ్వు విడిపించబడాలంటే నువ్వు కోడిని కోసి నా పాపం పోయిందనుకుంటే నీ పాపం పోదు. మేకని కోసో, కోడిని కోసో, ఇంకొక వేరే జీవాన్ని బలిచ్చో నీ పాపం పోయిందంటే నువ్వు మూర్ఖుడివి, మూర్ఖురాలివి. ఎందుకంటే దేవుడు నీతో చెప్తున్నది ఏంటంటే, ఒక పరిశుద్ధుని యొక్క రక్తము చిందించబడాలి, ఆయన దేవుని కుమారుడై ఉండాలి అని ఎన్నో గ్రంథాలు బోధిస్తున్నాయి. ఆ దేవుని కుమారుడు మరెవరో కాదు, నజరేయుడగు యేసుక్రీస్తు ప్రభువారు. ఆయన ఈ లోకానికి వచ్చాడు, నీ కొరకు రక్తము చిందించాడు. నీ పాపములు ఆ రక్తంలో కడగడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. నీకు కావాల్సింది ఏమిటో తెలుసా? నేను చేస్తుంది తప్పు, ఈ పాపం నేను విడుదల పొందాలి అని నీకు మారు మనసు వస్తే దేవుని పాద సన్నిధిలోకి వెళ్ళి ఆయన పాదాలు పట్టుకో. దేవుడు ఎంతటి ఘోర పాపినైనా క్షమిస్తాడు. అంటే సహోదరి సహోదరుడా, నువ్వు ఆ అక్రమ సంబంధంలోనే ఉంటూ నువ్వు మరణిస్తే నీ కొరకు నిత్య నరకం కాచుకొని ఉంది. అగ్ని ఆరదు, పురుగు చావదు అని దేవుని వాక్యం అంటుంది. నరకంలోకి వెళ్ళిన మనిషి ఒక రోజుతో చనిపోతాడా అంటే ఒక రోజుతో యుగ యుగాలు కాలుతూనే ఉండాలి. అదే నువ్వు మారు మనసు పొంది నేను చేసింది తప్పు అని తెలుసుకొని మారు మనసు పొందితే దేవుడు క్షమిస్తాడు, నీకు నిత్య రాజ్యాన్ని అనుగ్రహిస్తాడు. ఆ నిత్య రాజ్యంలో దేవునితో పాటు యుగ యుగాలు నువ్వు జీవించి ఉండొచ్చు. ఈ సహోదరి సహోదరుడా, నీవు ఈ లోకము విడిచిన తర్వాత నీ బ్రతుకు సమాధితో అంతమవదు. తర్వాతనే విలువైన జీవితం ప్రారంభించబడుతుంది. ఈ విషయాన్ని గుర్తించి మారు మనసు పొందు. దేవుడు నిన్ను క్షమించి నిన్ను నిత్య రాజ్యపు వారసునిగా చేసుకుంటాడు. ప్రైజ్ ది లార్డ్.